కలకుర్తి ఎమ్మెల్యే గారు జపాల్ యాదవ్ గారు ఉన్నారు, వారంటే తెలుసుకున్నాం. సార్ ఎలాగా మీరు రెబల్స్ పడడం నుంచి ఎలా ముందు కార్యకర్తలు నిర్మించుకునే అవకాశం? రెబల్స్ ఏం లేదు, పార్టీ ఐక్యంగా ఉంది. నాకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒకటి కలవకుర్తి అండ్ రెండవది ఆమనగల్. 2 జిల్లాలో ఉన్నాయి, ఒకటి నాగరికల్ జిల్లాలో, ఒకటి రంగారెడ్డి జిల్లాలో. మా పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తారు. టికెట్లు ఆశిస్తున్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు, కానీ నచ్చ చెప్తున్నాము, సంజాయిస్తున్నాము. అందరు కూడా పార్టీ గెలవాలని చెప్పి అందరు కూడా పార్టీకి మరి కట్టుబడి పనిచేస్తున్నారు. టికెట్లు కూడా అందరు ఆమోదం మేరకు యునానిమస్గా ఇస్తున్నాం. కేసీఆర్ గారు కూడా మొత్తం ఎమ్మెల్యే గారి చేతుల్లోనే పెట్టారు. దీన్ని ఎలా ముందు తీసుకెళ్తారు? 100% ఏ విధంగా సాధించే అవకాశం? ఇది కేసీఆర్ గారు మరి కంప్లీట్గా టికెట్లు కానీ, ఎలక్షన్ బాధ్యత కానీ, గెలిపించే బాధ్యత కానీ ఎమ్మెల్యేలకు ఇచ్చాడు. ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ఇంతకుముందు లోకల్ బాడీస్లో ఈ ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ ఎమ్మెల్యేలకు ఇచ్చాడు. అప్పుడు సక్సెస్ఫుల్గా అందరికీ కూర్చోబెట్టి మాట్లాడి టికెట్లు ఇచ్చినాం. అప్పుడు జడ్పీటీసీలు గెలిచినాం, ఎమ్మెల్యేలు ఎంపీటీసీ గెలిచినాం. 32 జిల్లా పరిషత్లు కూడా మేమే టీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లు ఎంపికయ్యారు. అప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేకున్నది, ఇప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేదు. అందరు కూడా కొంత అడుగుతారు కానీ రకరకాల పదవులు ఉన్నాయి. ఈరోజు ఇలా పార్టీ పదవులు ఉన్నాయి, అనేక రకాల నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అవన్నీ కూడా ఒప్పించి మెప్పించి టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో అన్నిటికీ అన్ని స్థానాలు గెలుచుకుంటాం.